హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ 360 టీవీ. నేను మీ విష్ణు. ఈరోజు మన ఇంటర్వ్యూలో ప్రస్తుతం ఉన్న విద్యా వ్యవస్థపై చర్చించడానికి మనతో పాటు అసోసియేట్ ప్రొఫెసర్ సంతోష్ సార్ ఉన్నారు. హాయ్ సార్, నమస్తే. బాగున్నారు సార్? బాగున్నాను సార్. ముందుగా మీ గురించి తెలుసుకోవాలంటే మా ప్రేక్షకులు మీ మాటల్లో మీ గురించి. నమస్తే, నా పేరు ఐడిని సంతోష్ కుమార్. తెలంగాణ స్కూల్స్ టెక్నికల్ కాలేజెస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నాను. గత కొన్ని సంవత్సరాలుగా విద్యార్థుల్లో సమస్యలైతే ఏంటి, ఉద్యోగుల సమస్యలైతే ఏంటి, బోధనేతర సిబ్బంది యొక్క సమస్యలైతే ఏంటి, వాటిపైన పోరాడుతూ ప్రభుత్వాల సమస్యలన్నింటినీ క్రోడీకరించి ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్నాం. ఆనాటి నుంచి ఈనాటి వరకైనా మా ఒకే ఎజెండా తోటి పనిచేస్తున్నాం. విద్యార్థుల భవిష్యత్తు కోసమే మా అధ్యాపకులు పనిచేస్తున్నారు, ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. సార్, ఇప్పుడు మన ప్రస్తుతం ఉన్న విద్యా వ్యవస్థపై తీసుకుంటే విద్యా వ్యవస్థలో మార్పు కోసం ఇప్పుడు మీరేం చేస్తున్నారు? మీరు ఏం చేయదలుచుకుంటున్నారు మీ వ్యవస్థలో? విద్యా వ్యవస్థలో మార్పు రావాలి అంటే ఖచ్చితంగా ప్రభుత్వాలు మారాలి. ప్రభుత్వాల యొక్క చలనం అనేది చేంజ్ కావాలి. విద్యా వ్యవస్థ మారుతుంది అనడం మనకు చాలా మిస్టేక్. అది విద్యా వ్యవస్థలో టోటల్ గా ప్రభుత్వాలు వాళ్ళ రాజకీయ దానిపైనే ఆసక్తి ఉంది, కానీ విద్యా వ్యవస్థ పైన ఏమాత్రం కూడా కనుచూపు మేర కూడా ఇంత దారుణంగా ఉందంటే విద్యా వ్యవస్థ పైన వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారాలపైన వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, కానీ విద్యా వ్యవస్థ పైన ఎక్కడ కూడా లేదు. అలాంటప్పుడు మనకు మార్పు ఎక్కడ వస్తుంది? విద్యా వ్యవస్థకి కేటాయించాల్సినటువంటి బడ్జెట్ కూడా సరిగ్గా కేటాయించట్లేదు. వాళ్ళు మామూలుగా 6%, 7% కేటాయిస్తే మన విద్యా వ్యవస్థ మారుతుందా? వాళ్ళ కార్పొరేట్ విద్యా వ్యవస్థకితో ఒత్తసు వలుకుతూ ప్రభుత్వ విద్యా వ్యవస్థ మొత్తం కూడా రోడ్డు మీద పడేసే పరిస్థితి అయితే ఏర్పడింది. అలాంటప్పుడు మార్పు ఎలా వస్తుంది మనలో? అది మనం తెలియజేయాలి. ప్రభుత్వం నుంచి మీరేం కోరుకుంటున్నారు? ప్రభుత్వం ఖచ్చితంగా విద్యా వ్యవస్థ పైన కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం విద్యా వ్యవస్థ కేటాయించినటువంటి 7% కాకుండా ఏదైతే బడ్జెట్ కేటాయిస్తుందో ఆ బడ్జెట్ లో 25% ఖచ్చితంగా కేటాయిస్తే అప్పుడు విద్యా వ్యవస్థ మారే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ప్రస్తుతం విద్యా వ్యవస్థపై మీ అభిప్రాయం కానీ మీకున్న అవగాహన? విద్యా వ్యవస్థ పైన మనకు అభిప్రాయం అంటే విద్యా వ్యవస్థ మొత్తం ఎప్పటిదాకా అయిపోయినట్టుగానే రోడ్డు మీద పడేది. అన్ని సంస్థలు బాగున్నాయి, కానీ భవిష్యత్ తరాలకు అవసరమైనటువంటి విద్య మాత్రం ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. దీని ద్వారా అధ్యాపకులు పనిచేసేటువంటి అధ్యాపకులకు సరైనటువంటి వేతనం ఇవ్వడం లేదు, సరైనటువంటి వసతులు కల్పించడం లేదు, సరైనటువంటి సదుపాయాలు కల్పించడం లేదు. దాని ద్వారా విద్యా వ్యవస్థ ఏ విధంగా మనకు మార్పు వస్తుంది? కష్టంగా మారిపోయింది. అని ప్రభుత్వాలు విద్యా వ్యవస్థపై దృష్టి సారించాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అయితే ఇప్పుడు మీరు బాగాలే అంటున్నారు విద్యా వ్యవస్థ. అయితే కొత్త ప్రభుత్వం ఏంటంటే విద్యా కమిషన్ తీసుకొస్తుందని చెప్తున్నారు. దానిపై మీ అభిప్రాయం కానీ ఎలా ఉంటే బాగుంది అనుకుంటున్నాను? విద్యా కమిషన్ వచ్చింది. విద్యా కమిషన్ వచ్చినటువంటి విషయం మా అందరికీ కూడా తెలుసు, సంతోషం. కానీ విద్యా కమిషన్ లో ఎంతవరకు ముందుకు తీసుకెళ్తుంది అనేది మనకి ప్రశ్నార్థం. ఎందుకంటే ఇప్పటి వరకే ఆల్రెడీ మనకి ఉన్నత విద్యాశాఖ ఉంది, స్కూల్ ఎడ్యుకేషన్ ఉంది, హైయర్ ఎడ్యుకేషన్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి ఇప్పటికే. కానీ అవి విడివిడిగా ఉన్నప్పుడే పనిచేయడం లేదు. కానీ ఒక టోటల్ అన్నింటి కలిపి ఒక విద్యా కమిషన్ ఏర్పడితే ఏమైనా క్వాలిటీ వస్తుందా లేదా అంటే ప్రశ్నార్థకంగానే ఉంది. చూడాలి. మనం ఏంటంటే విద్యా కమిషన్ వచ్చింది కాబట్టి ఇంకా కమిటీ అనేది ఇంకా కమిషన్ నియమించలేదు. జియో 27 మాత్రమే విడుదల చేశారు, ఓన్లీ ఆర్డర్ ఇచ్చారు, కానీ కమిషన్ మాత్రం ఏర్పాటు చేయలేదు ఇంతవరకు. ఆ కమిటీ చైర్మన్ గానీ మరి సభ్యులు గానీ అవన్నీ వచ్చేసి మనకు తెలుస్తుంది ఏం జరుగుతుంది అనేది త్వరలో మనకు. ఒకవేళ ఎలాంటి మార్పులు కోరుకుంటున్నారు? ఒకవేళ కమిషన్ తీసుకురావాలంటే వాళ్ళకి ఇచ్చే సలహా? విద్యా కమిషన్ తీసుకొచ్చిన తర్వాత మొట్టమొదటిగా ప్రభుత్వ విద్యా సంస్థల పైన, ప్రభుత్వ పాఠశాలల పైన, ప్రభుత్వ కాలేజీల పైన కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం మొత్తం కార్పొరేట్ విద్య అనేది తయారైపోయింది. కార్పొరేట్ విద్య వల్ల ఓన్లీ బడ్డీ సిస్టమే నడుస్తుంది, బయాట్ సిస్టమే నడుస్తుంది. అదే ప్రభుత్వ పాఠశాలలో చూసుకుంటే అక్కడ సరైన సదుపాయాలు లేక, సరైనటువంటి అధ్యాపకులు లేక, అంటే అధ్యాపక రేషియో లేదు. అక్కడ ప్రభుత్వ పాఠశాలలో అధ్యాపక రేషియో లేదు. ఒక అధ్యాపకుడు ఉంటే 50 మంది పిల్లలు, 100 మంది పిల్లలు ఉంటున్నారు. ప్రభుత్వాలు ఏం చేయాలంటే సబ్జెక్టులు ఎన్ని ఉంటే అన్ని సబ్జెక్టులు టీచర్ ప్రొవైడ్ చేస్తే ఖచ్చితంగా దానివల్ల ఏమవుతుందంటే నష్టం జరుగుతుంది పిల్లలకి. దానివల్ల తల్లిదండ్రులు కూడా ఏం చేస్తున్నారంటే ఆ పాఠశాలలో చేంజ్ చేసే కంటే కార్పొరేట్ వైపు మొగ్గు ఎక్కువ చూపిస్తున్నారు. దీని ద్వారా ఏమవుతుందంటే ప్రభుత్వ విద్య నిర్వీర్యం అయిపోయే అవకాశాలు ఉన్నాయి. మొన్న ఒక వార్త వచ్చింది, 1800 పాఠశాలలు మొత్తం మూతపడుతున్నాయని చెప్పేసి వచ్చింది. దీనివల్ల ఎవరికి నష్టం? ప్రభుత్వం అంటే పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకునేటువంటి
ప్రభుత్వ విద్య మొత్తం కూడా రోడ్డు మీద పడే పరిస్థితి ఏర్పడింది ప్రభుత్వాల వల్ల. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆలోచించి విద్య పైన కాన్సన్ట్రేషన్ చేయాలని చెప్పేసి నేను తెలియజేస్తాను. కార్పొరేట్ విద్యను నియంత్రించాలన్నారు. 100%. దానిపై ఇంకా మీరు చెప్పాలనుకుంటున్నారు? అంటే ఫీజులు అనేది కొన్ని స్కూల్లో ఫీజులు అనేవి ఎక్కువగా ఉన్నాయి. వాటిని నియంత్రించడానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? విద్యా కమిషన్ ఏర్పడిన తర్వాత విద్యకు సంబంధించినటువంటి ఫీజుల కమిటీ కానీ, అధ్యాపకుల కమిటీ కానీ, పేరెంట్స్ కమిటీ కానీ అన్ని కమిటీలు వేసి విద్యకు సరైనటువంటి నిధులను కేటాయిస్తే ఖచ్చితంగా కొంత మార్పు వచ్చే అవకాశం అయితే కనపడుతుంది మనకి. ఏదేమైనా విద్యకు కేటాయించాల్సినటువంటి బడ్జెట్లు సరైన బడ్జెట్లు కేటాయిస్తే ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి మార్పు అయితే జరిగే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ప్రభుత్వ స్కూళ్ళలోకి పిల్లలు రావడానికి తల్లిదండ్రులు చేర్పించడానికి కూడా ఇష్టపడట్లేదు ఈ రోజుల్లో. అలా స్ట్రెంత్ ను పెంచడానికి మీరు చేయాలంటే ఏం చేయాల్సి ఉంటుంది? ఇంతకుముందు నేను చెప్పాను, ప్రభుత్వ పాఠశాలలో సరైన సదుపాయాలు లేవు. మళ్ళీ ఇవాళ చూస్తే బాత్రూమ్లు కడగాల్సినటువంటి వాళ్ళు లేవు. చదువు చెప్పే వాళ్ళు చదువు ఎక్కడ చెప్పాలి, వాళ్ళు ఇతర పనులు ఎక్కడ చూసుకోవాలి. అక్కడ సరైనటువంటి నాన్ టీచింగ్ స్టాఫ్ లేదు. టీచర్లే నాన్ టీచింగ్ స్టాఫ్ గా తయారయ్యే పరిస్థితి ఏర్పడింది. అంటే దానికి సపరేట్ గా నాన్ టీచింగ్ క్లరికల్ వర్క్ టీచింగ్ చేసే వాళ్ళు టీచింగ్ సపరేట్ చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వ విద్య అనేది నాణ్యమైనటువంటి విద్య అందే అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతున్నాయి. కానీ ఇంకా సదుపాయాలంటే విద్యకు సంబంధించినటువంటి కరికులమ్స్ మారుతున్నటువంటి సంఘటనలకు, మారుతున్నటువంటి ప్రణాళికలకు తగ్గట్టుగానే సిలబస్ రూపకల్పన చేసుకుంటే ఖచ్చితంగా మార్పు వచ్చే అవకాశం అయితే కనపడుతుంది మనకి. ఈ టీచర్ నియామకాలు చేపట్టకపోవడానికి కారణం ఏంటి? ప్రభుత్వం ఇన్ని సంవత్సరాలు రీసెంట్ గా ఒకటి ఏసీఎస్ వచ్చింది, ఇంతవరకు రాలేదు. నాకు చాలా 2012 అనుకుంటా లాస్ట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే ఇది రాలేదు. దానిపై ఇంకా ప్రభుత్వం ఏం చెప్పాలనుకుంటున్నారు? ఖచ్చితంగా ఇంతకుముందు నేను చెప్పినట్టుగా విద్యార్థి అధ్యాపక నిష్పత్తి, విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి ఖచ్చితంగా ఉండాల్సినటువంటి పరిస్థితి. విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి లేకపోతే పిల్లలకు విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్య అనేది కష్టంగా మారుతుంది. ఎందుకంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఒక్కొక్క పాఠశాలలో ఉన్న 50 మంది పిల్లలు ఉంటే ఒక టీచర్ మాత్రమే పనిచేస్తారు. దాని ద్వారా ఏమవుతుంది, ఇవాళ ప్రభుత్వ విద్య నిర్వీర్యమైపోతుంది. కార్పొరేట్ దాంతో పేరెంట్స్ కూడా స్కూల్ కి రావాలంటే భయపడుతున్నారు. ఒకటి ప్రైవేట్ పాఠశాలలో సబ్జెక్ట్ ఒక టీచర్ ఉన్నారు, గవర్నమెంట్ పాఠశాలలో ఒక టీచర్ ఉన్నారు. దీనివల్ల మాకు నష్టం లేదు, మా పిల్లలకి చదువు ఎలా వస్తుందనే అపనమ్మకం అయితే కలుగుతుంది. దీని ద్వారా వాళ్ళందరూ కూడా కార్పొరేట్ విద్యా వ్యవస్థ పైన, అంటే ప్రైవేట్ విద్యా వ్యవస్థ పైన మొగ్గు చూపుతున్నారు. పిల్లలు చదివిస్తున్నారు. మనందరికి తెలిసిన విషయమే. ఎంత కార్పొరేట్ పాఠశాలలో చూస్తే లక్షల ఫీజుల రూపాయలు ఉన్నాయి. మినిమం 30,000 నుంచి మొదలు పెడితే 2 లక్షలు 2.5 లక్షలు పైచిలుకుంది కార్పొరేట్ పాఠశాలలో. అంటే స్థాయిని బట్టి ఉన్నాయి అవి కూడా. అదే ప్రభుత్వ ఉచిత విద్య మనకు ఆర్టీ యాక్ట్ ఏం చెప్తుంది అంటే ఖచ్చితంగా ఉచిత విద్య అందించాలి అని చెప్పి చెప్తుంది. కానీ ఉచిత విద్య ఎక్కడ లేదు, కార్పొరేట్ విద్య అందిస్తున్నట్టు అనిపిస్తుంది. రావట్లేదు. ప్రస్తుతం మీరు తల్లిదండ్రుల్లో మార్పు రావాలనుకున్నారా? గవర్నమెంట్ వ్యవస్థలో మార్పు రావాలనుకుంటున్నారా? రానున్నటువంటి అంటే ప్రస్తుతం నడుస్తున్నటువంటి విద్యా వ్యవస్థ పైన ఖచ్చితంగా తల్లిదండ్రులకు అవగాహన ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వాలలో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైతే తల్లిదండ్రులలో మార్పు వస్తుందో ప్రభుత్వాలలో మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది. ప్రభుత్వాలు ఇష్టానుసారంగా సిలబస్లను తయారు చేస్తూ, సిలబస్లను తగ్గిస్తూ, విద్యార్థుల పైన మానసికంగా ఇబ్బంది పెట్టే విధంగా తయారు చేసినటువంటి వారిపైన ఖచ్చితంగా తల్లిదండ్రులు ఒక యూనిటీగా తయారై పేరెంట్ అసోసియేషన్లుగా ఉన్నాయి కాబట్టి పేరెంట్ అసోసియేషన్ లో జాయిన్ అయిపోయి ఖచ్చితంగా ప్రభుత్వాలు తయారు చేసినటువంటి సిలబస్ పైన కావచ్చు, ప్రస్తుతం కార్పొరేట్ విద్యా వ్యవస్థలో నడుస్తున్నటువంటి ఫీజుల విషయంలో కావచ్చు, విద్యా వ్యవస్థ పైన కావచ్చు, వీటన్నింటిపైన అవగాహన తెచ్చుకొని తల్లిదండ్రులలో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ తల్లిదండ్రులు ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ చేస్తారో పిల్లల యొక్క విద్యా వ్యవస్థ అనేది కూడా ఖచ్చితంగా మార్పు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా తమ వర్క్ లో ఉండకుండా తమ వర్క్ లోనే అనుగుణంగా అనుకుని విద్యార్థుల యొక్క వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తు దృష్టిని ఆలోచించి వాళ్ళకి తగిన సదుపాయాలు కల్పించే విధంగా ప్రభుత్వాల పైన ప్రెజర్ తీసుకురావాల్సిన అవసరం అయితే ఉందని చెప్పి కార్పొరేట్ విద్యా నియంత్రణ దీనిపై మీరు చేసిన పోరాటం అనేది నెరవేరుతుందని మీరు భావిస్తున్నారు? 100%. మేము ఇప్పటికైతే గత 5 సంవత్సరాలుగా మేము పోరాడుతున్నాం. ఇది ఖచ్చితంగా మార్పు వస్తుందని అనుకుంటున్నాం. ఎందుకంటే కొంతలో కొంత మార్పు వచ్చినటువంటి ఇలా విద్యా కమిషన్ వచ్చిందంటే మనం చేసినటువంటి పోరాటాలే కారణం. మేము ఎన్నో పోరాటాలు చేసాం. విద్యార్థుల తల్లిదండ్రుల తరపున అయితే ఉద్యోగుల తరపున అయితే ఎన్నో పోరాటాలు చేయడం ద్వారా ఇలా విద్యా కమిషన్ వచ్చింది.
విద్యా కమిషన్ వచ్చిన తర్వాత దాని తర్వాత ఫర్దర్ గా మళ్ళీ ఫీజుల కమిటీ కానీ, విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీ కానీ, విద్యార్థుల కమిటీలు కానీ వేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి మనకి స్పష్టంగా. దీని ద్వారా మార్పు అయితే ఖచ్చితంగా కనపడుతుందని చెప్పేసి ఇది కొత్తగా వచ్చే విద్యా కమిషన్ వల్ల మార్పు వస్తుంది, 100% మార్పు వస్తుందని నేను అనుకుంటున్నాను. ప్రభుత్వం యుగంలో పిల్లలు విరివిగా ఫోన్ వాడడం జరుగుతుంది. దాని నియంత్రణకు మీరు ఇచ్చే సలహాలు తల్లిదండ్రులు? మొబైల్ వాడకం వల్ల లాభాలున్నాయి, నష్టాలున్నాయి. మొబైల్లో పిల్లలకి ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు టోటల్ గేమ్స్ కి అలవాటు పడేసేసేసి విద్యను వాళ్ళు ఏది చదవాలో ఏది చూడాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి విద్యార్థుల్లో ఉంది. మొబైల్ తల్లిదండ్రులు వాళ్ళ పనులు వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు విద్యార్థులు కూడా వాళ్ళు మొబైల్ ని చూస్తూనే దానికి టైం ఎక్కువగా కేటాయిస్తున్నారు. దీనివల్ల నష్టం ఎంతో ఉన్నది. ఈ విద్యార్థులకు మొబైల్ వాడకం పాఠశాలల్లో ఏం చెప్తున్నారంటే మొబైల్ ఉంటేనే, అంటే మొబైల్ వల్ల కమిటీలు ఉంటాయి, క్లాస్ రూమ్ కమిటీలు ఉంటాయి, స్కూల్ కమిటీలు ఉంటాయి అని చెప్పేసి మొబైల్ ని మెసేజ్లు పెడతాం, మేము ఖచ్చితంగా మొబైల్ ఉండాలంటున్నారు. దానివల్ల లాభాలు ఉన్నాయి. మొబైల్ వల్ల ఒక వర్షం చూస్తే లాభాలు ఉన్నాయి, ఒక వర్షం చూస్తే నష్టాలు ఉన్నాయి. నష్టాలే అయితే విద్యార్థులు లాభాల కంటే నష్టాలకే ఎక్కువగా చూస్తున్నారు. మొబైల్ వల్ల మొబైల్ యూస్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి. చెప్పాలంటే యూట్యూబ్ లో చూస్తే తరగతి గదిలో బోధించే చదువుల కన్నా ఎక్కువగా మనం సాధించుకోవచ్చు విద్యను. అలాంటి లాభాలు ఉన్నాయి. కానీ విద్యార్థులు దానిపైన దృష్టి సారించడం లేదు. వాళ్ళు రోజువారీగా ఇష్టానుసారంగా వచ్చేటువంటి అనవసరమైనటువంటి వీడియోలను చూస్తూ కాలం గడుపుతూ వాళ్ళు విద్యార్థులు నష్టపోతున్నారని చెప్పేసి స్పష్టంగా తెలుస్తుంది. దీని మొబైల్ అతి వాడకం వల్ల మానసిక స్థితి పైన మానసికంగా ఇబ్బంది పడే అవకాశాలు అయితే ఎక్కువగా కనపడుతున్నాయని చెప్పేసి తెలుస్తుంది. ఈ కొత్తగా వచ్చే విద్యా కమిషన్ వల్ల మార్పు వస్తుంది, 100% మార్పు వస్తుందని నేను అనుకుంటున్నాను. ప్రభుత్వం కూడా ఇంతవరకు చాలా కమిషన్లు ఇచ్చారు, దీన్ని మీరు నమ్ముతున్నారా? ప్రభుత్వం చాలా ఘాటుగా ఉంది, సీరియస్ గా ఉంది. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా మార్పు తీసుకొస్తుందని మేము అభిప్రాయపడుతున్నాము. దీని విద్యా కమిషన్ వల్ల విద్యార్థులలో కూడా కొంచెం నైపుణ్య స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఖచ్చితంగా బయటకు వస్తాయని చెప్పేసి అని అర్థమవుతుంది. విద్యా కమిషన్ ద్వారా ఎన్ని మార్పులు వస్తాయో మనం త్వరలో చూడాల్సిన అవసరం అవుతుంది. ఇప్పుడున్న కార్పొరేట్ విద్యా వ్యవస్థలో ఇప్పుడు మనం ఫస్ట్ 5th స్కూల్ చూసుకుంటే వాళ్ళ సిలబస్ అనేది ఎక్కువగా ఉంటుంది, వాళ్ళ బడ్డేగా మారుతుంది. దానిపై ఏమైనా నియంత్రణ, సిలబస్ నియంత్రణ ఏమైనా తీసుకురావాలని మార్పు చేయాల్సిన అవసరం? ఒకప్పుడు సిలబస్ కి అసలు ఇప్పుడున్న సిలబస్ చూస్తే ఒకప్పుడు మనం చదువుతున్నటువంటి సిలబస్ కి ఇప్పటి సిలబస్ కి చాలా తేడా ఉంది. చాలా తగ్గించారు సిలబస్ ని, చాలా కుదించారు అసలు. దాని ద్వారా పిల్లలు నాణ్యత ప్రమాణాలు తగ్గాయని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే కార్పొరేట్ విద్య, ప్రభుత్వ విద్య నిర్ణయం చేసి కార్పొరేట్ విద్యకి ఒత్తాసు పలికారో అప్పుడే మన విద్యా వ్యవస్థ మొత్తం రోడ్డు మీద పడ్డది. దాని ద్వారా సిలబస్ మారుతుంది అంటున్నారు. ఇలా ప్రభుత్వ సిలబస్ ఒక సిలబస్ కేటాయిస్తే అదే ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో సొంత సిలబస్ నియమించుకుంటున్నారు. ఇది ఐఐటి ఒలింపియాడ్ అని 6th నుంచి ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ పుస్తకాలు చదువుతున్నారు. అదే కొన్ని పాఠశాలలో అయితే అదనంగా ఐఐటి ఫౌండేషన్ అని చెప్పేసి, నీట్ ఫౌండేషన్ అని చెప్పేసి వాళ్ళ స్కూల్ లెవెల్లోనే వాళ్ళను మానసిక ఒత్తిడికి గురి చేసే విధంగా వారిపైన లేని బడ్డని మోపుతున్నారు. స్కూల్ విద్యలో ఎంత ఉన్నా మనం చదువుకున్నప్పుడు ఎట్లా ఉంటుంది, ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో చదువుకొచ్చిన వాళ్ళని మనంతా ఇలా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళు ఐఏఎస్ కాలేదా, ఐపీఎస్ కాలేదా, డాక్టర్లు కాలేదా, సైంటిస్టులు కాలేదా, అందరూ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి మేధావులే. కానీ ఇలా ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రైవేట్ విద్యా వ్యవస్థకి ఒత్తాసు పలకడం ద్వారా ఇవాళ పిల్లల నాణ్యత ప్రమాణాలను తగ్గించే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా కట్టడి చేస్తామేమో, త్వరలోనే మా యొక్క కార్యాచరణ కూడా రూపొందిస్తామని తెలియజేస్తున్నాం. కార్యాచరణ ఏంటి అనేది తెలుసుకోవచ్చు. కార్యాచరణ అంటే ఏంటి, మాకు ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను ప్రశ్నించడం, వాటిని లేవనెత్తడం, వాటి అన్నింటినీ కూడా క్రోడీకరించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దాంట్లో మార్పు తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. ఇంతకుముందు మీరు కార్పొరేట్ వ్యవస్థ, ఈ సిలబస్ అనేది గవర్నమెంట్ సిలబస్ అని డిఫరెంట్ గా ఉన్నారు. ఈ రెండు సిలబస్ సేమ్ ఉండాలని కొత్తగా విద్యా కమిషన్ సూచనలు లాంటివి మనం ఇస్తారు. ఇంతకు నేను చెప్పినట్టుగా సిలబస్ సేమ్ అని లేదు, అక్కడ సిలబస్ డిఫరెంట్ బర్డెన్ చేస్తున్నారు. ప్రభుత్వం ఏదైతే కేటాయిస్తుందో సిలబస్, ఆ సిలబస్ ని విద్యార్థులకు బోధిస్తే సరిపోతుంది.
మారుతున్నటువంటి కాలానికి కరికులం కూడా మార్చుకోవాలి ప్రభుత్వాలు. కార్పొరేట్ వ్యవస్థ గవర్నమెంట్ వ్యవస్థ సేమ్ సిలబస్ రన్ అవ్వాలని చెప్పేసి మీరు చెప్తున్నారు. సిలబస్ ఒకటే ఉంటుంది వాళ్ళకి. ఐఐటీ అని చెప్పేసి రైట్. ఇంటర్మీడియట్ తర్వాత ఉండాల్సినటువంటి సిలబస్ తీసుకొచ్చి వాళ్ళను 6th క్లాస్ వాళ్ళను అని చెప్పేసి అంటే ఓన్లీ వాళ్ళ ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నారు. వాళ్ళ డబ్బుల కోసం మాత్రమే ఈ ఐఐటి ఫౌండేషన్ అని చెప్పేసి. దీంతో తల్లిదండ్రులు కూడా ఏమనుకుంటున్నారంటే అయ్యో మా పిల్లాడు ఐఐటి ఫౌండేషన్ లేడు, పక్క పిల్లాడు ఐఐటి ఫౌండేషన్ లో జాయిన్ అవుతున్నాడు, మా పిల్లోడే మామూలుగా చదువుతున్నాడు అన్నట్టుగా ఏమంటారు ఈగోగా తీసుకొని మా పిల్లోడు కూడా ఐఐటిలో జాయిన్ చేస్తామని చెప్పేసి వాళ్ళు తీసుకెళ్ళి అందులో జాయిన్ చేయడం. దీని ద్వారా సిలబస్ కి వాళ్ళు ప్రైవేటు పాఠశాలలో చెప్పే సిలబస్ కి ప్రభుత్వ పాఠశాలలో చెప్పే సిలబస్ కి చాలా వ్యత్యాసం ఉంది. ప్రభుత్వం దీనిని నియంత్రించాలని చెప్పేసి ప్రభుత్వ పాఠశాలలో ఏదైతే సిలబస్ చెప్తున్నారో అదే సిలబస్ ను ప్రైవేట్ పాఠశాలలో చెప్పే విధంగా కేజీ నుంచి 10th క్లాస్ వరకు కావచ్చు, లేదా ఇంటర్మీడియట్ ఉండొచ్చు, ఈ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను తెలియజేస్తాను. మధ్య ఇంత డిస్కషన్ జరిగింది, ఒక్క మాటలో చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా విద్యా వ్యవస్థలో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది, విద్యార్థుల్లో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది, తల్లిదండ్రుల్లో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైతే ఈ మార్పు వస్తుందో ఖచ్చితంగా ప్రభుత్వాలలో మార్పు వచ్చే అవకాశం ఉంది. దానితో మన విద్యా వ్యవస్థ మొత్తం మారే అవకాశం అయితే ఉంది. ఓకే, ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ. మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించారు.